వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి నా చేత ఆహా ఏమి రుచి అనిపించడానికి రావు గారు వచ్చేస్తున్నారు. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో ఈ రోజు స్పెషల్ ఆహా ఏమి రుచి ఏమంటతో ఇక్కడి నుంచి కేరళకి వెళ్ళిపోతాం. కేరళకా? అమ్మయ్య, చెప్పండి. కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, చేపలు. ఓకే. సో మీన్ మౌలి అంటే ఆకులోనా లేక మామూలుగా? బేసిక్లీ అంటే ఈ గ్రేవీ వచ్చి స్ట్యూ అన్నమాట. సో గ్రేవీ విత్ కోకోనట్ మిల్క్, కోకోనట్ ఆయిల్ తోటి. అయితే మన అన్నంతో తినేటట్టే. అన్నంతో తినాలి. అది కూడా ఏంటి మంచి లావు రైస్, ఉప్పుడు బియ్యం అదే కదా. సో మీన్ మొయిలీ. ఓకే, మరి మీన్ మొయిలీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. మీన్ మొయిలీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, టమాటో పేస్ట్ 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, ఫస్ట్ కొబ్బరి నూనె అదే కదా, వెదర్ తగ్గట్టుగానే ఉంది అది కూడా. ఆవాలు, వెల్లుల్లిపాయ. మామూలుగా అయితే వెల్లుల్లి, అల్లం అన్ని చిన్న చిన్న ముక్కలు గాని మనం కట్ చేసేసుకుంటాం కదా, అలా కాకుండా ఇక్కడ అల్లం పొడవుగా తయారు. స్ట్యూ లాగా కదా, మీకు ఆ పీసెస్ కొన్ని తగులుతూ బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లిపాయ కూడా బద్దలుగా కట్ చేసుకున్నారు. మీకు కావాలంటే చాప్ చేసుకోవాలంటే మనం సన్నగా తరిగించుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ స్ట్యూలో ఏంటంటే మీకు ఆ రైస్ తోటి ఇవన్నీ తింటున్నప్పుడు బాగుంటుంది అన్నమాట. కొబ్బరి నూనె వాసన. కానీ ఉల్లిపాయలు. కేరళ వాళ్ళు ఏ వంట అయినా సరే ఖచ్చితంగా కొబ్బరి నూనె కానీ కొబ్బరి పాలు, కొబ్బరి ఎక్కువ ఉంటుంది కదా వాడకం. అందుకే వాళ్ళ జుట్లు పొడవుగా ఉంటాయి. మనమేమో కరివేపాకు అనుకుంటున్నట్టు వాళ్ళంతా కొబ్బరితోటే. అన్నిటికీ ఈవెన్ స్కిన్ థెరపీ ఆల్సో కొబ్బరి నూనె వాడతారు. తినేది వంటల్లో కూడా కొబ్బరి నూనె అన్ని దాంట్లో వాడతారు. అలవాటు అయిపోయి ఉండి వాళ్ళు ఒకవేళ బయటకు వచ్చి ఇంకేమైనా తినాలంటే ఇబ్బంది పడతారు కదా. అంటే మన ఆ టేస్ట్ వాళ్ళకి అది అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి నాన్ వెజ్ అనగానే మసాలాలు అవన్నీ లేకపోతే ఆ ఫీలింగ్ ఉండదు తిన్నావు అనేది. అలాగే వాళ్ళకి ఆ కొబ్బరి నూనె అవన్నీ ఉంటే అమ్మయ్య. కొంచెం ఉప్పు. మామూలుగా తమిళనాడులోకి వెళ్ళినప్పుడు మనం ఏదన్నా అంటే పక్క ఆంధ్ర వంట తినే వాళ్ళు, తెలుగు రుచి తింటున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొబ్బరి పాలు వేసేటప్పుడు మనం తిన్నంత కారం తినరు. మన అంత కారం తినగానే బాబో ఎన్నంగే ఇవ్వ కారం అంటారు. అలాగే మనకేమో నీసి వంటలు ఏదైనా సరే మసాలాలు, కారాలు, ఘాట్లు అన్నీ ఉండాలి. అలా కరివేపాకు, అల్లం పొడవుగా చీల్చారు, పచ్చిమిర్చి. ఇంకా దీంట్లో ఎర్రకారం ఏమంటే డ్రై చిల్లీ పౌడర్ అనమాట. పచ్చిమిర్చి తోటే వచ్చే కారం. ఇది డిష్ బేసిక్లీ మీకు స్పైసీ ఎక్కువ ఉండదు, మంచి కమ్మగా కొబ్బరి పాలు ఇవన్నీ ఉంటాయి కదా, బాగుంటుంది అన్నమాట. కానీ ప్రత్యేకంగా ఇందులో అయితే అంటే మీరు అక్కడ రెసిపీ కదా, ఈ చేప అయితేనే బాగుంటుంది అనేది ఏమైనా ఉందా? ఏదైనా పర్వాలేదా? సో బేసిక్లీ వాళ్ళు కర్రీ మీన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది చాలా వాడతారు. కర్రీ మీన్ అని చెప్పి చిన్న పాంఫ్లెట్ లాగా పల్చగా ఉంటుంది. పర్ల్ స్పాట్ అంటారు ఇంగ్లీష్ లో. దానిపైన ఒక స్పాట్స్ ఉంటాయి అన్నమాట. అది లేక్ ఫిష్ బేసిక్లీ. అది దే యూస్ లాట్ ఆఫ్ అదే వాడతారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫిష్ కర్రీలో యూస్ చేసేది మత్తి వచ్చి
సార్డిన్స్ అంటారు కదా, చిన్న చిన్న చాలా ఘాటు ఉంటుంది అనమాట. నీసు ఎక్కువ, చేప వాసన ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వచ్చి ఇది మన కానాంగాత అంటారు తమిళ్లో, అదొకటి. అది బేసిక్లీ మన ఇక్కడ ఏంటంటే బాంగడా అంటాం ఆ చేప. ఈ మూడు చాలా ఎక్కువ వాడతారు. మీరు చెప్పిన వాటిలో 2 చేపల్లో ముళ్ళు బాగానే ఉంటాయి. అవును, మత్తి అనేది మీకు ముళ్ళులే. అదే 2 చేపలు ముళ్ళు ఉంటాయి, ఒకటి మాత్రం కొంచెం ముళ్ళు తక్కువ ఉంటాయి చెప్పారు. 2 ముళ్ళు ఎక్కువే ఉంటాయి. ముళ్ళు ఎక్కువ ఉంటాయి, కానీ కర్రీ మీన్ కొంచెం బాగుంటుంది. పాంఫ్లెట్ లాగా పల్చగా ఉంటుంది. అది దాంట్లోనే కదా ముళ్ళు ఒకటే ఉంటుంది. మిగతా 2 ఎక్కువే ఉంటాయి, చిన్నవి ఉండేవి. ఒక్క నిమిషం పసుపు వేసుకుందాం. వేసుకొని దాని తర్వాత మాట్లాడదాం. పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, ఇప్పుడు కొబ్బరి పాలు, నీళ్ళు కావాలి. దీంట్లో కొంచెం కొంచెం సో ఈ కర్రీ మీన్ అనేది మీకు ఒకే ఒక బోన్ పాంఫ్లెట్ లాగా ఉంటుంది. కానంగాత అదే బాంగడా అంటారు కదా, అది కూడా 1 బోనే ఉంటుంది. కొంచెం సైడ్లో కొంచెం పెరుగుతాయి. కానీ మత్తి అనేది యూ షుడ్ అంటే స్కిల్ ఉండాలి. మంచిగా ముళ్ళు తీసుకొని, యాక్చువల్లీ అది ఏంటంటే మీరు కొంచెం నవలి తినేయచ్చు, కానీ చాలా సన్నంగా ఉంటాయి, చాలా ఎక్కువ ముళ్ళు ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మామూలుగా పులుసులో కంటే వేయించుకున్న చేప అయితే మనకి ముళ్ళు కూడా వేగిపోతుంది కాబట్టి చేపతో పాటు నవలేయడానికి బాగుంటుంది. అదే పులుసులోనో ఇగురులోనో వండినట్టయితే ముళ్ళు తీసుకుని తినడమే పెద్ద టాస్క్. కానీ గ్రేవీ ఏదైతే దాని ఫ్లేవర్ అంతా దిగుతుంది కాబట్టి గ్రేవీ అన్నంతో పాటు తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. ప్లస్ ఈ మత్తి అనే ఫిష్ వచ్చి ఎక్కువ ఆయిలీ ఫిష్ అన్నమాట. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్. మీరు ఇంట్లో వండితే ఎండి చేప వండి ఆ ఫ్లేవర్ ఉంటుంది. పక్కేళ్ళకి అందరిళ్ళకి అది ఏంటంటే కొండలో వండుతారు, మట్టి కొండలో. కేరళ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మట్టి కొండలోనే వండుతారు చేప. ఆ కొండలోనే అన్ని చేపలు చేస్తారు అనమాట ఏదైనా. సో చాలా బాగుంటుంది అనమాట. అది మామూలుగా చేపల కూర అయినా పులుసు అయినా ఏదైనా సరే 2వ రోజుకి అద్భుతం అంటారు కదా. సో ఇప్పుడు కొంచెం టమాటో పేస్ట్ వేసుకుంది. పులుపు కూడా మనకి ఇందులోంచి రావాలి, దీంట్లోనే వస్తుంది. ఎక్కువ పులుపు ఉండదు. ఇది కొంచెం కోకోనట్ బేస్ కదా, కొంచెం ఆ ఫిష్కి కొంచెం పులుపు ఉండాలి అంతే. అంతే, ఇలాగే ఉంటుంది. కలర్ కూడా మజ్జిగ చారు లాగా అంతే. అంటే వేసింది ఏంటంటే మనం మజ్జిగ పెరుగు కాదు, కొబ్బరి పాలు, కానీ అది చూడడానికి మనకి మజ్జిగ చారు లాగా ఉంది. ఇప్పుడు ఈ చేప వేసుకుందాం. ఇందులో మగ్గిపోవాలి. క్లోజ్ చేద్దామా? ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. సరావు గారు, నేను రెడీ విత్ గరిటెలు. బాగుంది కొబ్బరి నూనె వాసన. మామూలుగా వాళ్ళు ఏంటంటే బియ్యం లావుగా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు బియ్యం. కానీ దీంతో ఈవెన్ కప్ప అని చెప్పి అంటే నేను చూసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు షూట్స్ ఇవే ఇప్పుడు బియ్యము. అంటే వాళ్ళ పులుంగుల అరిసి బియ్యం, తమిళ్లో పులుంగుల అరిసి. అంటే రైస్ టేస్టే వేరే. అవును, అంటే మనం ఎప్పుడో ఒకసారి తినడానికి వెరైటీ ఫుడ్ అన్నట్టు ఉంటుంది, కానీ అదర్వైజ్ మనకి కొంచెం ఇక్కడ అలవాటై ఉంటాం కదా మన బియ్యం. కానీ రెగ్యులర్ బియ్యం కంటే టేస్ట్ బాగుంటుంది. అదే ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు వెరైటీగా ఉంటుంది కొంచెం. సో మీన్ మొయిలీ. థ్యాంక్ యూ. మీన్ మొయిలీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మీన్ మొయిలీ తయారీ విధానం: ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేసి ఆవాలు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొబ్బరి పాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటో పేస్ట్, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మీన్ మొయిలీ రెడీ.
మీన్ మొయిలీ. రైస్ కావాలా? ఇచ్చుంటే బాగుండేది, ఎలాగ లంచ్ టైం అవుతుంది కాబట్టి అది కూడా తినేద్దాం అలా కూడా. మై గాడ్, మీరు అన్నట్టు మన మన స్టైల్లో అంటే కొంచెం పులుపు కారాలు అవన్నీ ఉంటాయి, వాళ్ళ స్టైల్ కాబట్టి కేరళ కమ్మగా ఉన్నది. ఆ ఫ్లేవర్స్ కూడా బాగున్నాయి చూస్తారా, అల్లం, కొంచెం వెల్లుల్లిపాయ, కొబ్బరి నూనె. అవును, సో కొబ్బరి నూనె అవన్నీ ఏంటంటే మనదైతే కొంచెం పుల్లగా కొంచెం ఘాటుగా అలా ఉంటాయి, వాళ్ళది ఏంటంటే కమ్మదనం ఉంది ఎక్కువ, అంటే కొంచెం తీపి అవన్నీ ఉంటాయి. కొబ్బరి పాల వల్ల తీపి బాగుంది, సో కమ్మగా అయితే ఉంది తినడానికి. సో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముత్యాల ఆభరణాలు ధరించేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముత్యాలకు ఆయిల్ కానీ పర్ఫ్యూమ్ కానీ పడదు. అది కనుక టచ్ అయితే వాటి నాణ్యత తగ్గిపోతుంది, షైనింగ్ తగ్గిపోతుంది. అందుకని మనం ఆయిల్ పెట్టుకోవాలనుకున్నా లేకపోతే పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవాలనుకున్నా ఫస్ట్ ఆ పని చేసేసి తర్వాత ముత్యాల ఆభరణాలు ధరించడం మేలు. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ప్రియాంక. ప్రియాంక, ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్. ఓకే, మరి మీ చేతి వంటలు ఏ వంట చేస్తారు? ఈరోజు గోరు చిక్కుడు ఎగ్ కర్రీ. గోరుచిక్కుడు ఎగ్ కర్రీయా? సో గోరుచిక్కుడు కోడిగుడ్డు కూర అంతేగా? ఓకే, గోరుచిక్కుడు కోడిగుడ్డు కూర మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? గోరుచిక్కుడు కోడిగుడ్డు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోరుచిక్కుడు 1 కప్పు, కోడిగుడ్లు 2, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నూనె, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు. సో మీరు చిక్కుడుకాయలు ఏంటి ఉడికించేసుకున్నారా? ఆల్రెడీ గోరు చిక్కుడు ఉడికించేసానండి. ఏమేమి వేసారు ఉడికించేటప్పుడు? ఏమి ప్లైన్గా ఉడికించేసి ప్లెయిన్గా. ఓకే, వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తానండి ఇంట్లో. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇది కొంచెం వేగాలి. వంటలు పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నారా, పెళ్ళికి ముందు నేర్చుకున్నారా? పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నాను. పెళ్ళి అయిన తర్వాతనా? ఎవరు నేర్పించారు? అత్తగారు, మీ వారు? అత్తగారు నేర్పించారు. ఓకే, ఇబ్బంది పడ్డారా? అయ్యో ఏం రాదు నాకు వంటలు అంటే మా అత్తయ్య చేస్తుంది ఇంట్లో, ఇప్పుడు కూడా తనే చేస్తుంది. జస్ట్ అప్పుడప్పుడు మీరు చేస్తూ ఉంటారు. మరి ఇంకా మొత్తం పూర్తిగా నేర్చుకోలేదు అయితే? వచ్చు, కానీ వచ్చు అంటే చూసి అన్ని బుర్రలోకి చేస్తుంటే చూస్తుంటా అనమాట ఎలా చేస్తుంది అని. చిటికెడు పసుపు. సో ఈ వంట అత్తమ్మ దగ్గర నేర్చుకున్నారా? అవునండి. అత్తయ్య చేస్తుంటేనే చూస్తా, ఇంకా ఎక్కడ వెళ్ళను కదా. ఇంట్లో ఉండి ఆవిడ వంట చేస్తున్నప్పుడు చూస్తుంటాను. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు నాన్ వెజ్ బాగా తింటారా, వెజ్ బాగా తింటారా? నాన్ వెజ్ బాగా తింటారా? మరి అయితే నాన్ వెజ్ బాగా తింటాను, నాన్ వెజ్ చేస్తాను. అందుకే నాన్ వెజ్. సో నేర్చుకోవడం కూడా నాన్ వెజ్ బాగా అయితే, ఎందుకంటే మనకి వెరైటీస్ చేస్తాం, మనకి దాంట్లోనే వెరైటీస్ ఇష్టం అని సార్. ఓకే, కొంచెం అయ్యాక ఇది గోరు చిక్కుడు వేసుకోవాలి. దీన్ని గోకరకాయ కూడా అంటారు మన తెలంగాణ భాషలో. ఓకే, అన్నానికేనా? చపాతీ కూడా తినొచ్చు. చపాతీకి బాగుంటుంది, అన్నం కంటే చపాతీలో అయితే బాగుంటుంది. దీంతో కొంచెం ఒక సూప్ ఏదైనా చారులాగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చారు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చారుకి ఇది బాగుంటుంది. అయితే అన్నంతో పాటు తినేటట్టయితే చారు కూడా పెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే చపాతీలో అయితే బాగుంటుంది. ఇది కొంచెం మగ్గాలండి. ఆల్రెడీ చిక్కుడుగా మీరు ఉడికించాను కానీ కొంచెం ఈ ఫ్లేవర్ పట్టాలి కదా, కొంచెం సేపు క్లోజ్ చేద్దాం. మరి ఒక 2 minutes.
ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? చూద్దాం, మగ్గిపోయింది. ఓకే, ఎగ్స్ పలగొట్టేసి వేసుకోవాలి. నేను 2 తీసుకున్నా. కావాలంటే ఎగ్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కూడా 3 తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఉడకబెట్టేస్తాం కాబట్టి మనకి ఈ కర్రీ అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది. కారం తగినంత కారం, స్పైసీ కావాలంటే స్పైసీ, కొంచెం కావాలంటే కొంచెం, తగినంత ఉప్పు, తగినంత ధనియాల పొడి. సో మీరు వంట చేశారంటే వంటగదంతా అల్లకొల్లలో అయిపోద్దా ఏంటి? అంతేనా? అవునండి. అందుకేనేమో అత్తమ్మ వద్దులే అమ్మ నేను వండుతాను చూడు దగ్గర ఉండి అంటున్నారేమో. ఇంకా ఇంట్లో మా పిల్లలు సతాయిస్తారు అన్నమాట. చిన్న పాప ఉంది, చాలా సతాయిస్తారు. అందుకే అసలు వంటగదిలోకి అసలే రానిది మా అత్తమ్మ. ఆమె వచ్చి మళ్ళీ నూనె పోసుకోవడం అవన్నీ కంటే నేను చేసి పెడతాం, మీరు కూర్చోండి అంటది. ఓకే, రెసిపీ రెడీ అయిపోయిందండి. ఓకే తీసి సో సర్వింగ్ బౌల్. కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. గోరుచిక్కుడు కోడిగుడ్డు కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? గోరుచిక్కుడు కోడిగుడ్డు కూర తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గోరుచిక్కుడు వేసి వేగనివ్వాలి. తర్వాత కోడిగుడ్లు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, గోరుచిక్కుడు కోడిగుడ్డు కూర రెడీ. గోరుచిక్కుడు కోడిగుడ్డు కూర. రావు గారు మేము తినాలి. ఈరోజు తినరా? అయితే ఓకే, మనకే రావు గారు. బాగుంది. సింపుల్. ఓకే, సింపుల్గా బాగుందని చెప్పేశారు. అంటే సింపుల్గా మంచిగా చేశారనమాట. ఓకే అది ఓకే, కొంచెం ఉప్పు కొంచెం ఇది ఉన్నది, కానీ అదర్వైజ్ డిష్ గోరుచిక్కుడుకాయతో ఎగ్ అంతా కరెక్ట్. బాగుంది. ఓకే, సో అత్తమ్మ గారి దగ్గర బాగా నేర్చేసుకున్నట్టే. అవునండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనలో చాలా మందికి తలలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియాలు తలలో ఫామ్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువైపోతూ ఉంటుంది, తలలో చుండ్రులాగా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా పండిన అరటిపండును గుజ్జులాగా చేసుకుని దీన్ని మాడుకు బాగా పట్టించేసి ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది, జుట్టు బాగా హెల్దీగా తయారవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? చికెన్ దోసకాయ కూర. చికెన్ దోసకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చికెన్ దోసకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్, నూనె. నాన్ వెజ్ కాబట్టి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ, ఉల్లిపాయ నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను అండి. అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఇలా కట్ చేస్తాను. ఏంటది తెల్ల తెల్లగా దోసకాయ ముక్కలా? దోసకాయ చికెన్ ముక్కలు ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగా తీసుకున్నట్టున్నారు, అలాగే కావాలనా? అలా, ఇది కర్రీ కదండి, పెద్దగా తీసుకోవాలి. పెద్దగా తీసుకోవాలి. ఇది కూడా అత్తమేగా. మమ్మీ వాళ్ళ ఇంట్లో అసలు వంట చేస్తే కదా అక్కడ నేర్చుకోవడానికి. ఎందుకు మరి ఒకవేళ పెళ్లి ఫిక్స్ అవ్వగానే అనిపించలేదు అమ్మ మనం వంట నేర్చుకోవాలి, లేకపోతే అత్తగారింటికి వెళ్తే ఏం చేయాలని?
మా లేక అత్తయ్య వాళ్ళకి, relative? తెలుసు, రిలేటివ్స్ ఆల్రెడీ. ఆహా. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో అత్తగారు వాళ్ళకి ముందే తెలుసు తెలుసు రావు. రావు అని, ఎందుకంటే రిలేటివ్స్ అన్నమాట మా మ్మ్. వారు. మ్మ్. అందువల్ల ఇంకా ధైర్యంగా వెళ్ళారు. నాకేం భయం లేదు. సో వేయిపోయినట్టేనా? కొంచెం పసుపు, మ్మ్. అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్మ్. మీరు కర్రీస్ ఎక్కువ తింటారా బిర్యానీసా? రెండు అండి. కర్రీ తింటాము, బిర్యానీ తింటాము. బిర్యానీ ఏదైనా సరే ఇష్టంగా ఏదైనా తింటారు. ఇష్టం. నాన్ వెజ్ అయితే మాత్రం. నాన్ వెజ్, వెజ్ కూడా తింటాం. రోజు నాన్ వెజ్ తినాం కదా, డేస్ ఉంటాయి కదా. మ్మ్. నాన్ వెజ్ తినే రోజు నాన్ వెజ్, వెజ్ తినే రోజు వెజ్. నెక్స్ట్ చికెన్ వేసేసుకున్నాం అండి. ఒకళ్ళ ఇద్దరా పిల్లలు మీకు? ఇద్దరు ఇద్దరు. ఇంకా చిన్న చిన్న పిల్లలు? చిన్న 4 years బేబీ, 2 years, ఇద్దరు పాపలు. వాళ్ళతోటి సరిపోతున్నాం మరి. ఆ. 4 ఏళ్ళు 2 సంవత్సరాలు అంటే తినిపించుకోవడం. చిన్న పాపతోటే అసలు వంట దగ్గర వెళ్తే చాలు వచ్చేస్తుంది, ఉరికొస్తుంది నా దగ్గర. ఆమెతోటే కష్టం. పెద్దామే వంటగదిలో పనులు బాగా ఇష్టమేమో, ఎందుకంటే కొందరు ఆడపిల్లలకి అలా ఉంటుంది. చిన్న చిన్న వాళ్ళు వండడాలు, ఉప్పులు వేయడాలు, కారాలు వేయడాలు అంటే ఇష్టపడుతూ ఉంటారు చాలా ఇష్టపడతారు మంది పిల్లలు. తగినంత కారం, తగినంత ఉప్పు. మీరు కంప్లీట్ హౌస్ వైఫ్ అయినా ఇంకేమైనా చేస్తూ ఉంటారా? అంటే ప్రస్తుతం షాప్ ఉందండి, ఫర్నిచర్ షాప్, అది చూసుకుంటా అనమాట. ఓ ఫర్నిచర్ షాప్ మీరు వెళ్ళి చూసుకుంటూ ఉంటారా? అది బిజినెస్. మ్మ్. సో అక్కడికి వెళ్తే అప్పుడప్పుడు, డైలీ వెళ్ళను, దగ్గరే అనమాట. అప్పుడప్పుడు మా పిల్లలు సతాయి చెప్పితే తీసుకొని వెళ్ళి కూర్చుంటా కొంచెం. ఓ సో మీ వారికి హెల్ప్ అవుతుంది అనమాట, అంతేనా? కొంచెం వాటర్ చూడండి. ఓ చాలా ఇది ఉడకాలి అనమాట, దానికోసం వాటర్ మూత పెడదాము మరి. పెట్టేసి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే రక్తహీనత వచ్చేస్తుంది. రక్తహీనతతో బాధపడుతూ ఉండడం వల్ల ఏ పని సక్రమంగా చేసుకోలేకపోతాం, ఊరికే అలసటకు లోనవుతూ ఉంటాము, ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి రక్తహీనతను తగ్గించుకోవడానికి, ఐరన్ను పెంపొందించుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. ప్రతిరోజు ఒక 4-5 ఖర్జూరాలను తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఖర్జూరాల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య నుంచి దూరం చేస్తుంది. చూద్దామా? ఓకే. నెక్స్ట్ దోసకాయ ముక్కలు వేసేసారండి. టమాటా, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇది కాసేపు మగ్గాలి. కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటే, కొత్తిమీర, దోసకాయ ముక్కలు ఫ్లేవర్ రావాలంటే కొంచెం మగ్గనిస్తే అది వచ్చేస్తుంది. మూత పెట్టేద్దాం. ఇదైతే అన్నానికి చపాతీకి కర్రీ, రైస్కి బాగుంటుంది. అన్నమైన చపాతీ అయినా తినచ్చు, మేము కర్రీ ఉంటుంది కాబట్టి తీసుకొని చపాతీ కూడా తినొచ్చు, అన్నంకి కూడా బాగుంటుంది. ఓకే అయితే మరి కాసేపు మగ్గాలిగా. ఓకే అయితే చూద్దామా? ఓకే అండి, రెడీ అయిపోయిందండి కర్రీ. తీసేద్దామా? ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. గార్నిష్ కోసం కొత్తిమీర. చికెన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. చికెన్ దోసకాయ కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ దోసకాయ కూర తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో
చికెన్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పుదీనా, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, చికెన్ దోసకాయ కూర రెడీ. చికెన్ దోసకాయ కూర. సురావు గారు, ఇది కూడా బాగుంది. రైస్ తోటి కరెక్ట్గా అన్నంతో అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. సూపర్ బాగుంది. బాగుందండి. ఇంకే సూపర్. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా నిమ్మరసము, సాల్ట్, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ లిక్విడ్తో కనుక దంత ధావనం చేసుకుంటూ ఉన్నట్లయితే, పళ్ళను శుభ్రపరచుకుంటూ ఉన్నట్లయితే చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనే ప్రాబ్లం తగ్గుతుంది. పళ్ళు దృఢంగా ఉంటాయి, అలాగే మెరుస్తూ షైనీగా కూడా ఉంటాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ లో థాయ్ చికెన్ సూప్, థాయ్ చికెన్ సూప్. ఇప్పుడు ఏదో ఒక సూప్ చేస్తుంటారు. టోమియం ఖా, హా? అది థాయ్ లో ఆహా, అలా అంటారా అండి? టోమియం ఖా. ఓ, థాయ్ చికెన్ సూప్ అంటే ఇప్పుడు మన వర్షన్లో ఉంటుందా వాళ్ళ థాయ్కి సంబంధించి? వాళ్ళ భాష ఇప్పుడు మనం ఎలాగే రాసుకుంటాం. అప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ మటన్ కర్రీ, మటన్ కర్రీ, ఓకే, అలాగా వాళ్ళు టోమియం ఖా అంటే థాయ్ చికెన్, థాయ్ చికెన్ సూప్ అని చేశారు. సో మనలాగే కొంచెం ఘాటుగా అలా ఉంటుంది. ఘాటుగానే ఉంటుంది. మళ్ళీ బేజులు వేస్తారు, అంటే తులసి ఆకులు వేస్తారు, పచ్చిమిరపకాయలు ఎక్కువ తింటారు. వాళ్ళు కూడా కొబ్బరి పాలు యూజ్ చేస్తారు. బాగుంటుంది, కారంగా బాగుంటుంది అని అనేసారు. పైగా గుడ్ ఫుడ్ ఒకటి. చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం. థాయ్ చికెన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. థాయ్ చికెన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, మష్రూమ్ కొద్దిగా, బేసిల్ కొద్దిగా, పంచదార చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, లెమన్ గ్రాస్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఫిష్ సాస్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, థాయ్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, థాయ్ జింజర్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, థాయ్ సూప్, కొంచెం ఆయిల్, ఇది థాయ్ జింజర్, కలాంగల్ అంటారు. ఇది చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్ట్రాంగ్ ఉన్నదా. సో థాయ్ కుకింగ్ లో గలాంగల్, లెమన్ గ్రాస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎస్, అది కొంచెం వేసుకుంటాం. దాని తర్వాత ఈ లెమన్ గ్రాస్, సూప్ లోకి ఇవి ఆ ఫ్లేవర్స్ దిగుతాయి అండి, లేకపోతే ఇవి కూడా మెత్తగా అయిపోతాయి? ఈ ఫ్లేవర్స్ బేసిక్ ఫ్లేవర్స్ వస్తాయి. మీరు సూప్ తాగేప్పుడు తగిలితే మీకు ఆ ఫ్లేవర్ స్ట్రాంగ్ ఫ్లేవర్ అన్నమాట. ఈ ఫ్లేవర్ కంటే థాయ్లో ఏంటంటే ఫిష్ సాస్, అది మీరు ఇక్కడ చూపిస్తే అక్కడ వాసన వస్తుంది. అదొక రకంగా ఉంది, అంటే ఎండి చేప ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ చూస్తే మీకు అంత ప్లెసెంట్గా ఉంటుంది, కానీ ఆ సాస్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే చూసుట కంటే రుచి చూసేటప్పుడు వేరుగా ఉంటుంది అంటున్నారు మీరు. ఇప్పుడు ఎండి చేప ఉన్నది, కొందరు ఆ స్మెల్ కానీ ఒకసారి తినిన తర్వాత అబ్బా ఎంత బాగుంది మళ్ళీ ఇంకా అదనమాట. నిజంగానే ఎండి చేప వచ్చి చూసిన స్మెల్ చూసేటప్పుడు అంటే కూడా అది ఏంటో అంత అందంగా అనిపించదు, కానీ బట్ పప్పుచారు చేసినప్పుడు ఆ ఎండి చేప వేయించి పెడతా కానీ ఆ ఊటతోటి అన్నం తింటారు, విడివేడి అన్నం. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ మష్రూమ్స్ వేసుకుందాం. నేను మష్రూమ్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను, మీకు కావాలంటే సన్నగా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి కూడా సూప్ లో చూడడానికి బాగుంటాయి, చికెన్ పీసెస్ తో పాటు ఇవి కూడా ఉన్నట్టు. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు, కొబ్బరి పాలు కొంచెం నీళ్ళు పోయింది దానికి. సో ఇది థాయ్ కర్రీ పేస్ట్ దొరుకుతుంది మీకు,
ఎల్లో ఉంటుంది, రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది అనమాట. సూపులు కూడా మీకు ఈజీగా మన షాప్స్లో, రెగ్యులర్ షాప్స్లో దొరికిపోతుంది. ఇది మీరు 3 to 4 months కూడా మనం ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ అరోమా ఉంటుంది అవును, అదనమాట. పులుపు కూడా ఉన్న స్మెల్ లాగా ఉంది. బేసిక్లీ ఏంటంటే థాయ్ చిల్లీస్, బడ్ చిల్లీస్ అంటారు, చిన్న ఇంతే ఉంటాయి, చాలా డేంజర్ ఉంటాయి అనమాట. అవును, బాగుంటాయి చూడడానికి, ఇంతే ఉంటాయి, కానీ ఒక్క కొరికేరంటే కారం అక్కడ వరకు వస్తుంది అనమాట, నిషా ఎక్కుద్ది అనమాట. సో ఇది మనం చూసేసుకోవాలి మీకు ఎంత ఫ్లేవర్, ఎంత కారం కావాలని. ఓకే, సో మనం వచ్చి ఇందులో పచ్చిమిరపకాయలు కానీ అలాంటివి ఏం కాకుండా దీంతోటే వెళ్తాం. దీంతో ఈ పేస్ట్ తోటే మీకు సూప్ ఆల్మోస్ట్ 90% రెడీ అయిపోతుంది. ఈ పేస్ట్లో కూడా ఈ గలాంగాలు, ఈ థాయ్ జింజర్, ఈ లెమన్ గ్రాస్ ఉంటాయి, కానీ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఫ్రెష్గా ఉండాలి కదా, దానివల్ల. సో రంగు కూడా మారిపోతుంది దీనివల్ల, తెల్లగా ఉండే కొబ్బరి పాలు కాస్త ఎర్రగా మారుస్తుంది. సో సూప్ వచ్చి ఏంటంటే మీరు ఫుల్ మీల్ లాగా కూడా తినచ్చు. కొంచెం నూడిల్స్ వేసుకొని అలా పెట్టుకుంటే పిల్లలు హాయిగా చక్కగా తినేస్తారు అన్నమాట. చూడండి ఫ్లేవర్స్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మన సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే చిల్లీ పేస్ట్లో ఉంటుంది, మళ్ళీ ఈ ఫిష్ సాస్లో కూడా కొంచెం ఉంటుంది అనమాట. కొంచెం తక్కువగానే వేసుకుందాం. పించ్ ఆఫ్ షుగర్, అంటే ఒక్క చిటికెడు అంటే షుగర్, లైట్గా స్వీట్నెస్ కావాలి. కొంచెం లెమన్ కూడా వేసుకుందాం. కొంచెం నిమ్మకాయ. ఇప్పుడు కొంచెం ఈ కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కాడలు వేసుకుంటే ఇంకా మీకు ఆ ఫ్లేవర్స్ బాగుంటుంది అనమాట. సో లాస్ట్లో ఫిష్ సాస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొందరికి నచ్చదు, సో మీరు కేర్ఫుల్గా ఉండాలి అదనమాట. మరి ఆకులు ఏంటి? సో బేసిల్ అనమాట, తులసి ఆకు లాస్ట్లో వేస్తారు. లాస్ట్ ఇది మనం ఇలాగా తీసి మనం ఇలా వేసుకొని చిన్న చిన్నగా వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్స్ ప్లస్ తినేప్పుడు కూడా మీకు మంచి బాగుంటుంది, ఫీల్ ఉంటుంది. ఫీల్ కూడా ఉంటుంది. అంటే తులసి స్ట్రాంగ్ కదా. అవును, ఈ సూప్లో ఏంటంటే లాట్ ఆఫ్ స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్ లైక్ లెమన్ గ్రాస్, జింజర్, థాయ్ జింజర్ కానీ ఈ ఫిష్ సాస్, ఆరోగ్యానికి సంబంధించినవన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట. చెప్పాను కదా ఇంతకుముందు, గుడ్ ఫుడ్ సెగ్మెంట్ మాత్రం నాకు నా ఫేవరెట్ అయిపోయింది. ఓకే, సో రెడీ అయిపోయింది. థాయ్ చికెన్ సూప్ రెడీ. థ్యాంక్ యూ. థాయ్ చికెన్ సూప్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? థాయ్ చికెన్ సూప్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి థాయ్ జింజర్, లెమన్ గ్రాస్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, మష్రూమ్స్ వేసి కొబ్బరిపాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత థాయ్ పేస్ట్, ఉప్పు, పంచదార, కొత్తిమీర, నిమ్మరసం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై బేసిల్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే థాయ్ చికెన్ సూప్ రెడీ. థాయ్ సూప్. ఆ ఫిష్ సాస్ ఇక్కడ వరకు స్మెల్ ఉన్నది, స్మెల్ వస్తుందా? మీరు అన్ని ట్రై చేయమంటారు కదా అని. ఎస్, డెఫినెట్గా. ఎస్, పుల్లగా, కమ్మగా, మష్రూమ్స్ అన్ని ఫ్లేవర్ బాగుంటుంది, బేసిల్ ఫ్లేవర్ అని బాగా తెలుస్తున్నాయి. ఇంకోటి కమ్మగా ఉంది. అవును, సేమ్ కొబ్బరి. సో నా ఫేవరెట్ సెగ్మెంట్ కాబట్టి ఇంకా
సూపర్ గుడ్ ఫుడ్. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆల్మండ్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. ఆల్మండ్స్ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రకంగా ట్రై చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. అదేంటి అంటే బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ బాదం పప్పులు తీసుకుని అందులో కాస్త ఆలివ్ ఆయిల్, తేనె వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి బాగా మృదువుగా మసాజ్ చేసుకుని అలాగే ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారం వారం కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు తొలగిపోవడమే కాకుండా ముడతలు లాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా కాంతివంతంగా గ్లోగా తయారవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ మీన్ మొయిలీ. ఇది ఒక కేరళ స్పెషాలిటీ డిష్. ఇందులో స్పెషల్గా కోకోనట్ మిల్క్ యూస్ చేస్తారు. వాళ్ళు ప్రతి రెసిపీలోనూ యూస్ చేస్తారు. ఎస్పెషలీ ఫిష్ రెసిపీలో అంటే అదొక మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా వాళ్ళు తప్పకుండా యూస్ చేస్తారు. అండ్ ఇందులో టొమాటో పేస్ట్ కూడా యూస్ చేశారు. సో మనం ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మెయిన్ న్యూట్రిషనల్ వాల్యూ ఏంటి అని చూస్తే ఇందులో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే అందులో ఉన్న ఫ్యాట్, అంటే ఈ కోకోనట్ మిల్క్లో కూడా కొంచెం ఫ్యాట్ వస్తుంది. అలాగే ఈ ప్రిపరేషన్ అంతా కూడా కోకోనట్ ఆయిల్తో తయారు చేశారు. సో అది ఎప్పుడు కూడా డిబేట్ ఉంటుంది, గుడ్డా బ్యాడా అన్నది. కానీ కొన్ని రెసిపీస్లో కనుక మనం యూస్ చేస్తే కోకోనట్ ఆయిల్లో ఈజీలీ డైజెస్టబుల్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. అంటే మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అంటాము. అది మనం అబ్జార్బ్ అయ్యి లివర్కి వెళ్ళి మళ్ళీ రీజనరేట్ అవ్వకుండా డైరెక్ట్గా అబ్జార్బ్ అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయి. సో కొద్ది కండిషన్స్లో మేము రికమెండ్ కూడా చేస్తాం ఏంటి, కోకోనట్ ఆయిలే వాడాలి అని కూడా. సో ఈ కోకోనట్ ఆయిల్ అండ్ మిల్క్ రెండు కూడా ఒక యూనిక్ ఫ్లేవర్ అనేది ఈ రెసిపీకి ఇస్తాయి. అలాగే న్యూట్రిషనల్ కోషన్ కూడా బెటర్గా ఇస్తాయి. మిగతా ఇంగ్రీడియంట్ చూస్తే టమాటోస్ ఉన్నాయి. టమాటోస్లోంచి కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం అండ్ లైకోపీన్ అనే వెరీ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ అనేది వస్తుంది. మిగతాది ఫిష్లోంచి మనకి బ్యాడ్ ఫ్యాట్స్ ఏమీ రాకుండా గుడ్ అమౌంట్ ఆఫ్ లీన్ ప్రోటీన్, అంటే ఫ్యాట్ లేకుండా ఉండే ప్రోటీన్ వస్తుంది. అంటే మనం ఒక 100 grams తీసుకుంటే ఈజీలీ అందులో ఒక 20 grams వరకు మనకి ప్రోటీన్ వచ్చేస్తుంది. మనం చూసిన రెసిపీ గోరుచిక్కుడు కోడిగుడ్డు కూర. మనం ఇందులో 2 different ఫుడ్ గ్రూప్స్ నుంచి కాంబినేషన్ చూస్తున్నాం. అంటే ఒక సైడ్ వెజిటబుల్ ఉంది, ఇంకొక సైడ్ ఎగ్ ఉంది. ఎగ్ మనం ప్యూర్గా ఇంగ్రీడియంట్ వైజ్ చూస్తే ఒక స్టార్ ఇంగ్రీడియంట్. మనం ఏ రెసిపీలో వేసినా కూడా దాని ప్రోటీన్ వాల్యూ అండ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు కూడా ఎన్హాన్స్ అయిపోతాయి. సో మనం ఒక గుడ్డు తీసుకుంటేనే మన డే అంతా ప్రోటీన్ రిక్వైర్మెంట్ సరిపోతుందా అంటే అలా ఉండదు. మనకి ఒక ఎగ్ తీసుకుంటే కేవలం 6 grams ప్రోటీనే వస్తుంది. కాబట్టి మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు ఇది కూడా ఉంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఈ రెసిపీలో ఇంట్రెస్టింగ్గా వెజిటబుల్ కాంబినేషన్తో చేశారు. అది కూడా గోరుచిక్కుడుతో చేశారు. గోరుచిక్కుడులో స్పెషాలిటీ ఏంటి అని చూస్తే అందులో ఒక కైండ్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అది మన షుగర్స్ని తగ్గించడానికి, మనకి వెయిట్ రిడక్షన్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచిది. ఈ రెసిపీ ఒక్కటే చూస్తే కనుక ఇక్కడ ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు కలిపి వస్తున్నాయి. కాబట్టి ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం తప్పకుండా దీన్ని మన డైట్లో ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ థాయ్ చికెన్ సూప్. ఈ రెసిపీలో ఇంగ్రీడియంట్స్ చూస్తే థాయ్ పేస్ట్ అండ్ థాయ్ జింజర్ యాడ్ చేశారు. అలాగే చికెన్ అండ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేశారు. సో మనం సూప్స్కి కోకోనట్ మిల్క్ యాడ్ చేసినప్పుడు దానికి ఒక హెవీనెస్, బాడీ అండ్ టేస్ట్ రెండు కూడా వస్తాయి. కోకోనట్ మిల్క్లో గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం అనే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఉంటుంది. పొటాషియం మన మసిల్ని హెల్దీగా ఉంచడానికి ఇంపార్టెంట్. మన కాఫ్ మసిల్స్ కానీ, మన బ్యాక్ మసిల్స్ కానీ పెయిన్ వస్తున్నప్పుడు దానికి ఒక మంచి న్యూట్రియంట్ ఇవ్వాలి అంటే పొటాషియం చాలా బాగా పనికొస్తుంది. అలాగే ఈ రెసిపీలో చికెన్ ఉంది. మనం బోన్లెస్ చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి దానికి ప్రోటీన్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. సో మనం యూజువల్గా సూప్స్లో ఒక 25 to 50 grams కంటే ఎక్కువ యూజ్ చేయలేము. కాబట్టి ఒక 5 to 10 grams ఆఫ్ ప్రోటీన్ మనకి కంఫర్టబుల్గా జస్ట్ ఒక సూప్ రెసిపీ నుంచే వచ్చేస్తుంది. లెమన్ గ్రాస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి
రీఫ్రెషింగ్ ఫ్లేవర్ అనేది చాలా స్పెసిఫిక్గా మనకి తెలుస్తుంది. వెరీ గుడ్ హెల్దీ రెసిపీ. మనం చూసిన రెసిపీ చికెన్ దోసకాయ కూర. ఇది ఒక సింపుల్ రెసిపీ. యూజువల్గా నాన్ వెజిటేరియన్ రెసిపీస్లో మనము సింపుల్ కర్రీ లాగా చేస్తాము, అందులో అడిషనల్గా ఏం వెజిటబుల్స్ యాడ్ చేయము. కానీ మనం వెజిటబుల్స్ ఎలాంటివన్నా కూడా గుడ్ కాంబినేషన్స్లో యాడ్ చేసినప్పుడు అదొక నైస్ స్టెప్, ఒక గుడ్ హ్యాబిట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి నాన్ వెజిటేరియన్ తిన్నట్టు ఉంటుంది, ప్లస్ అందులో సమ్ వెజిటబుల్స్ కర్రీ సెపరేట్గా తినకుండా సేమ్ ప్రిపరేషన్లో కూడా వచ్చేస్తుంది. ఈ రెసిపీలో చూస్తే దోసకాయ యూస్ చేసాము. సో దోసకాయ ఒక సింపుల్ వెజిటబుల్, ఒక వాటరీ వెజిటబుల్, దానిలో అస్సలు క్యాలరీ కంటెంట్ ఉండదు. ఇంకొక సైడ్ చికెన్ ఉంటుంది, చికెన్లో కొంచెం మనకి క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ రెండు వస్తాయి. కాబట్టి ఒక రెసిపీని వెల్ బ్యాలెన్స్ చేసి మోర్ ఫ్రీక్వెంట్లీ మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో చికెన్ లీన్ మీట్, వైట్ మీట్ కిందకి వస్తుంది. మనం ఇంకొక జాగ్రత్త ఏం తీసుకోవచ్చు అంటే దానిలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైనా ఉంటే ట్రిమ్ చేసేసి ప్రిపరేషన్ అప్పుడు జాగ్రత్త పడాలి. ఎక్సెసివ్గా ఆయిల్ కంటెంట్ లేకుండా కనుక యూస్ చేస్తే ఇదొక సింపుల్ రెసిపీ మనం ఎక్కువ సార్లు వారంలో మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. హెన్నా అనేది జుట్టుకి బాగా మేలు చేస్తుంది. కాబట్టి హెన్నా మిశ్రమాన్ని వారానికి ఒకసారైనా జుట్టుకు బాగా పట్టించేసుకుని ఒక 1 అవర్ అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి, జుట్టు మృదువుగా వస్తుంది, అలాగే సహజ సిద్ధమైన హెయిర్ కలర్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తెల్ల జుట్టును కూడా కవర్ చేసుకోవచ్చు. మీ తెలుగు రుచిని ఈటీవిన్ మొబైల్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. సో ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది సూప్, థాయ్ సూప్ చాలా చాలా బాగుంది. సో ఎప్పుడు బయటకు వెళ్ళి ఆర్డర్ చేసుకుని తినే బదులు ఇంట్లోనే చక్కగా టేస్టీగా ఉంది అండ్ హెల్దీగా కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.